Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జేఎస్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, కృష్ణాష్టమి అయితే మనం చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. అయితే కానీ కృష్ణుడు రాధా కృష్ణుల్ని అసలు విడదీయలేము, ప్రేమకు చిహ్నమే వాళ్ళిద్దరూ అంటుంటారు. మరి ఇదే మాసంలోనే కృష్ణాష్టమి వచ్చిన ఈ మాసంలోనే రాధాష్టమి కూడా రావడం జరుగుతోంది. మరి ఎందుకని మనం రాధాష్టమిని ఎక్కువగా జరుపుకోలేకపోతున్నాం? ఒకవేళ ఆ రాధని మనం ఆరాధించాలి, అమ్మవారిని మనం ఆరాధించాలి అని అంటే ఆ రోజున మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందో వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. రాధాష్టమి మనకు 8 దేవతామూర్తులు చాలా ముఖ్యమైనదిలో రాధాదేవి కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో మన ఆ దేవతామూర్తుల్ని పూజించటం లేదు. పురాణాల్లో ఉన్నా కూడా మనం పూజించటం లేదు. ఈ రాధాష్టమి యొక్క విశేషం అంశం ఏంటంటే, ఎక్కడైతే రాధ ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడని చెప్పబడింది పురాణంలో. ఈ రాధాష్టమి యొక్క విశేషం ఏంటి, ఏం చేయాలి ఆ రోజున? మనం 31వ తారీఖు భాద్రపద మాసంలో శుద్ధాష్టమి రోజు వస్తుంది రాధాష్టమి. ఈ రాధాష్టమి రోజున కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏది చేస్తే రాధ ఇష్టపడుతుందని. అంటే మనకు కృష్ణుడికి ఇష్టమైనటువంటి ఏంటి అంటే అందరికీ తెలిసింది వెన్న. వెన్న అంటే స్వామివారికి కృష్ణుడికి ఇష్టం. మళ్ళీ రాధాదేవికి ఏమి ఇష్టము అంటే, తను ఏదైనా కానీ కృష్ణుడు ఏది తీసుకుంటాడో ఏది వద్దనడో అది ఆటోమేటిక్గా రాధ గ్రహిస్తుంది. అందులో మీరు అన్నట్టుగా ప్రేమకి చిహ్నంగా చెప్పబడింది. మరి ఏంటంటే, ఇప్పుడు స్వామివారికి అష్టభార్యలు ఉన్నా కూడా అంత ప్రేమ చిహ్నం రాధాదేవికి ప్రాధాన్యం ఇచ్చారా అని ఒకరోజు ఇదే ప్రశ్న ఓ రోజు అనుకోకుండా ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుంటుంది రుక్మిణీదేవి మొదలు. మరి రాధాదేవితో ఎందుకు పెళ్లి కావాలంటే అది పూర్వజన్మక వృత్తాంతం వల్ల కాలేదు. అయితే రుక్మిణిని ఎప్పుడైతే వివాహం ఆడతారో ఓ రోజు ఇదే సందేహం కలుగుతుంది, కృష్ణుడు నాకన్నా రాధని ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా అనుకుంటుంది రుక్మిణీదేవి. ఈ సందేహం వస్తుంది, ఇది ఎలా పూర్తి చేసుకోవాలని అని తన ఒక కోరిక ఉంటుంది. అప్పుడు రుక్మిణీదేవి ఆలోచిస్తుండగా నారద మహర్షి వస్తాడు. నారదుని అడుగుతుంది రుక్మిణీదేవి, నేను మా తమ్ముడితోని ఓడించి మరి నన్ను గ్రహించి వచ్చాడు కృష్ణుడు, అంటే నన్ను వివాహం ఆడటానికి. మరి కృష్ణుడు నా మీద అంత ప్రేమ ఎక్కువగా ఉందా లేదా రాధ మీద ఎక్కువ ఉందా అని నారద మహర్షిని అడుగుతాడు. అమ్మ, ఇది సర్వాంతర్యామి, ఆయన ఎవరి మీద ప్రేమ అంతా చూపిస్తారో ఎవరికి తెలియదు. ఆయన ప్రేమతత్వాన్ని తెలియాలంటే మనకు కూడా తెలియదు, అంతుపట్టని చిక్కని రహస్యం అది. మరి ఎలా కనుక్కోవాలి అని అంటే దానికి ఒకటి చెప్తాడు నారద మహర్షి. ఈ కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళిన ఏ రాజమందిలో చూసినా కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. 8 రాజమందిరాల్లో నిద్రిస్తూ ఉంటాడు. మరి ఎక్కడున్నాడు, ఎక్కడ చూసినా నారదుడు కనబడుతూనే ఉన్నాడట. మరి ఈ కోరిక రావటం ఏంది రుక్మిణికి అని అనుకున్నాడట. ఈ విధంగా సరేనమ్మా, రాధాదేవి ఇప్పుడు యమునా తీరంలో ఉంటుంది కదా, మరి యమునా తీరానికి వెళ్తే మీకు అర్థమవుతుంది రాధ నిజంగా కృష్ణుడిని ప్రేమిస్తుందా లేదా కృష్ణుడు రాధను ప్రేమిస్తున్నాడు, ఆ విషయం తెలుస్తుంది అని. సరే అని చెప్పి రుక్మిణీదేవి మొత్తలుగా రాధాదేవి దగ్గరికి వెళ్తుంది. అయితే రాధాదేవికి అంత ప్రేమను మరి ఎలా కనుక్కోవాలి, పరీక్ష ఏం చేద్దాము అంటే, ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరైనా స్వీట్ ఇస్తే ఆనందపడతారు కదా, అట్లానే రాధాదేవికి వేడివేడి పాయసాన్ని తీసుకెళ్ళి పెడుతుంది. నీ గురించి వేడివేడి పాయసం చేసుకొని వచ్చాను అని చూపించి దీన్ని ఆరగించమని ఉంటుంది. అదైతే నిప్పులు కక్కేటట్టు ఉంటుంది ఆ వేడి. మన వేడి అంతటి వేడిని కూడా తీసుకుంది రాధాదేవి. ఎంత ప్రేమతో ఇచ్చారో, నా కోసం అక్కడి నుంచి వచ్చి ఈ పాయసం ఇచ్చారు రాజభవన్ నుంచి వచ్చని. సరే చాలా అక్క అని చెప్పి స్వీకరిస్తుంది రాధాదేవి. స్వీకరించినప్పుడు చేతులు వేడికి అది ముట్టుకోగానే వేడి తగలాలి కదా, మరి అంత వేడిగా ఉంది కదా, వెంటనే నోట్లో వేసేసుకుంటూ రాధాదేవి. అంత వేడిని ఎలా వేసుకుంటుంది అని రుక్మిణి ఆశ్చర్యపోతుంది. ఇంత వేడిగా ఉంది, నేనే చేతితో పెట్టుకోలేకపోయినాను, వేరే దాన్ని పట్టుకొని తీసుకొచ్చాను, అట్లానే ఇంత వేడిని ఎలా పట్టుకోగలుగుతుంది రాధాదేవి అని ఆశ్చర్యం వేస్తుంది రుక్మిణీదేవికి. సరే అంతా అయిపోయింది, నేను వెళ్ళొస్తాను అని చెప్పి రుక్మిణి రాజభవనానికి వస్తుంది. మళ్ళీ వచ్చేలోపు కృష్ణుడు మందిరంలో ఉంటాడు. కృష్ణుడు మందిరంలో ఉండేటప్పటికీ కృష్ణుడు యొక్క శరీరం అంతా ఎరుపు అయిపోయింది ఒక్కసారిగా.
హ్మ్. ఏంటా ఇంత ఎరుపైపోయింది ఏమైంది అని రుక్మిణిది ఆలోచిస్తుండే, ఇంత ఎరుపు ఎందుకు అయింది అని. హ్మ్. అప్పుడు కృష్ణుడు ఇక లీల తెలుసు కదా మీకు, చెబుతాడు ఇక రాధకి, మరి మనకి రుక్మిణికి చెప్తాడు. "నువ్వు ఏంటి ఇంత వేడైందంటే నీకు తెలియదా అని అడుగుతాడు రుక్మిణి. కృష్ణుడు లీల కదా నీకు తెలియదా నాకేం తెలుసు అంటే నేను ఇప్పుడే వచ్చాను, రాధ దగ్గరికి వెళ్ళి వచ్చాను అని. అంతేగాని పరీక్ష పెట్టారు అని విషయాలు చెప్పదు. ఆ! అదే అందుకని ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటే ఎవరు తొందరగా ఎవరు దూరద్దు అంటారు కారణం. కృష్ణుడికి అంత విషయం తెలుసు కాబట్టే ఏమీ తెలియనట్టే ఉంటాడు. హ్మ్. ఎక్కడికో వెళ్ళొస్తున్నట్టుంది అని అంటే అప్పుడు చెప్తారు, రాధకి పెద్ద పాయసం తీసుకొచ్చి ఇచ్చాను వేడి వేడిది, అలాంటి తను ఎలా వేసుకుంది కృష్ణ అని చూపిస్తుంది. హ్మ్. అంత కృష్ణుడికి చెప్తుంటే మరి అక్కడ వేడి వేడి పాయసం ఇచ్చాడు కదా, నిత్యం రాధకి ధ్యానం ఏముంటుంది, కృష్ణ. కృష్ణుడి మీదనే ధ్యానం ఉంటుంది. అది ఏ భక్తుడైనా ఎవరి మీద ధ్యానం ఇస్తే ఆ భగవంతుడు ఆ భక్తుడి యొక్క బాధని తీసుకుంటాడు. తీసుకుంటాడు. అట్లనే ప్రేమగా నన్ను ధ్యానిస్తూనే ఉంది, కృష్ణ 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 అని వేరే పదం లేకుండా. హ్మ్. మరి అట్లాంటప్పుడు మరి ఆ బాధను గ్రహించాలి కదా, అందుకనే నేను గ్రహించా, అయ్యో కృష్ణ ఇంత ప్రేమ ఉందా నీకు రాధ మీద అని కృష్ణుడిని అంటుంది. అంటే నా మీద లేదా అని అడగదు, అద్ద కృష్ణ అని. తర్వాత చెప్తాడు కృష్ణుడు, హ్మ్. ఎవరి మీదైనా కాదు, భగవంతుడి యొక్క చర్య భక్తుల మీద ఉంటే మాత్రం ఈ విధంగా ఉంటుంది, అదే ప్రేమకి చిహ్నం. భగవంతుడికి భక్తుడికి ఉండేటువంటి లీలామృతం ఏంటంటే ఇదే, అంతే తప్ప వేరే ఇంకోటి ఉండదు. అయితే నేను తప్పు చేశాను, నీ ప్రేమ ఎక్కువ లేదు, నీ మీద తప్పని కాదు, అది ప్రేమ వృత్తాంతం వేరే, ఆమె పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి హ్మ్. ఆ వృత్తాంతం ఆవిడ అక్కడ వరకే. రాబోయే మానవ లోకానికి హ్మ్. బంధాలు బాంధవ్యాలు అనురాగాలు వీటి గురించి ఆపేక్షణ హ్మ్. తెలియాలని చెప్పి రాధ యొక్క దృశ్య రూపంలో ఈ ద్వాపర యుగంలో ఆ యొక్క కథ వృత్తాంతం జరిగింది. రాబోయే కాలం వారికి ప్రేమతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే రాధ యొక్క వృత్తాంతమే ప్రతీక అని చెప్పి కృష్ణుడు చెప్తాడు. అప్పటి నుంచి రాధాష్టమికి ఉన్నటువంటి ఇంత పెద్ద విషయం ఎవరికి తెలియదు. ఆ! అప్పటి నుంచి తెలుస్తుంది, రాధ అంటే కృష్ణుడు, కృష్ణుడు అంటే రాధ. ఓకే. అప్పటి నుంచి చాలా వృత్తాంతాలు ఇంకా చాలా స్టోరీలు జరిగినాయి. హ్మ్. మనకు ద్వాపరయుగంలో మీరు బృందావనంలో ఒక సంచారం జరిగిన, యమునా తీరంలో జరిగినట్టు సంఘటనలన్నీ తీస్తే అవును. కృష్ణుడు ఒక్క క్షణం ఉండలే రాధను చూస్తూ, రాధ కూడా అంతే ఒక్క క్షణం. చివరికి ఈవిడ తనువు చాలించినప్పుడు కృష్ణుడు చివరిసారి ఒక కోరిక కోరుతుంది రాధాదేవి. ఏంటి ఆ కోరిక అంటే వేణువు ఊదితే హ్మ్. వచ్చేదట రాధ. అలా వేణుగానంలోనే రాధను చూసుకునేవాడట కృష్ణుడు. ఆ వేణుగానంతోనే రాధ మైమరిపోయి కృష్ణుడికి అత్యంత ప్రేమాన్ని చూపించేది. ఆ వేణుగానం ఎప్పుడైతే చివరిగా అడుగుతుంది కృష్ణ, ఇక నాకు కాలం చెల్లించే సమయం వచ్చింది, ఇక్కడితో వృత్తాంతం అయిపోయింది అని చెప్పి జన్మ తరించే విధానంగా ఒక్కసారి వేణు ఊదుతాడు. అది ఇంకా అదే చివర. తర్వాత ఇక వేణు ఊదడు అని చెప్పి ఎక్కడ మనకు కనబడలేదు. ఇక వృత్తాంతంలో భారతంలో ఎక్కడ కూడా మళ్ళీ వేణు ఊదలేదు. ఓకే. రాధాదేవితోన వేణువు అయిపోయింది. చేతిలో మాత్రం పట్టుకొని ఉంటారు అని అంటారు కానీ వేణువు ఎక్కడా పట్టుకోడు, ఇంకా అదే చివరగా ఉంటుంది. హుహు. అదే ఉత్తరం మళ్ళీ ఊదలేదట వేణునాదం. హ్మ్. అందుకని కృష్ణుడి యొక్క నిర్ణయం చూస్తే కనుక కూడా విచిత్రంగా ఉంటుంది. హృదయం నిత్యము శాశ్వతమైంది ఏంటి అదే హృదయం అంటే మనస్సు. ఆ మనస్సునే ప్రస్తుతం పూరి జగన్నాథుడిగా ఉంది. హ్మ్. కాబట్టి మనకు ఎప్పుడైనా మనస్సు చిత్తం ఏదైతే ఉంటుందో ప్రేమ చూపించేది మనస్సు కాబట్టి ఇప్పటికీ అందరూ ప్రేమతత్వం చూపించాడు మనస్సు ఆకారాన్ని చూపిస్తూ ఉంటారు. అందుకని ప్రత్యేక రాధాష్టమి ప్రతీక అంటే ప్రతి ఒక్కరి మనసును గెలుచుకోవడమే రాధాష్టమి యొక్క వృత్తాంతం. కాబట్టి ఎవరైతే ప్రేమగా ప్రతి ఒక్కరికి ఉపకారం చేస్తూ ఉంటారో ఆ అపకారం అనేది తలపెట్టకుండా ఉండాలి. ఉపకారం చేస్తుంటారో వాళ్ళకి ప్రేమ అంటే రాధ యొక్క వృత్తాంతం తెలుసుకోవడం వల్ల ఏం కలుగుతుంది, ఈ వృత్తాంతం తెలుసుకోవటం వల్ల అంటే అందరికీ కృష్ణుడు ఏ విధంగా కురిపిస్తాడో వర్షాన్ని, ఇది ఒక మంచిదైనటువంటి శుభాశిస్సులు హ్మ్. అది రాధ ద్వారా కురిపిస్తాడట. అంటే సకలమైన కార్యాలు సిద్ధిస్తాయని. ఈ విధంగా కృష్ణుడి యొక్క వృత్తాంతం తెలుసుకున్నవాడు కలియుగంలో కృష్ణుడు నామస్మరణ లేకుండా ఎవరైతే ఉంటారో వాడు మోక్షం కాదు కదా, విష్ణు పదం కూడా రాదని చెప్పబడింది పురాణాల్లో. కృష్ణుడు తెలుసుకోవాలి, అప్పుడే రాధ కూడా అనుగ్రహిస్తుంది. ఈ విధంగా రాధాకృష్ణుల యొక్క విశేష అంశమే రాధాష్టమి యొక్క ఉద్దేశం. ఈ రాధాష్టమి ఏ విధంగా చేసుకోవాలి అని అంటే కృష్ణుడి ప్రతిమకి అభిషేకం చేసుకోవటము, రాధాకృష్ణుల ఫోటోకి ఒక మాలగా మనం తులసి మాలను సమర్పించటము, కృష్ణుడికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము, హ్మ్. అది పరిగ్రహించడం వల్ల. అందుకనే ప్రతి ఒక్కరు రాధే రాధే అని చెప్పి ఒక పదాన్ని వాడుతూ ఉంటారు. ఎక్కడైతే రాధే వాడతారో అక్కడ కృష్ణుడు ఉంటాడని, హ్మ్. ఎక్కడ కృష్ణ ఉంటే అక్కడ రాధే ఉంటుందని. అందుకే రాధాకృష్ణ యొక్క సంయోగము. ఈ యొక్క చిత్రపటాన్ని ఎవరైతే ఇంట్లో ఏదైతే సేనా మందిరంలో పెట్టుకుంటే కృష్ణుడి అనుగ్రహం వల్ల అన్యోన్య దాంపత్యము సుఖజీవనం ఉంటుందని చెప్పబడింది. అందుకనే ప్రతి ఇంట్లోనూ మనం చూస్తుంటాం రాధాకృష్ణుల ఫోటో సేనా మందిరంలో పెట్టుకుంటారు. హ్మ్.
గురుగారు ఈ సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతోందని చెప్తున్నారు. ఏ సమయంలో గ్రహణం పడుతోంది? ఏ ఏ సమయంలో విడుస్తోంది? ఆ గ్రహణ సమయంలో ఎటువంటి నియమాలు పాటించాలి? కొన్నిసార్లు చెప్తూ ఉంటారు గదా! గ్రహణం పట్టే ముందలా మనం పాటించాలి, విడిచిన తర్వాత గూడా కొన్ని నియమాలు పాటించాలి అని చెప్పి. అసలు ఏ ప్రాంతాల్లో పడుతోంది? ఎవరెవరు ఎటువంటి నియమాలు పాటించాలో వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా మనకు 7వ తారీఖు చంద్రగ్రహణము. ఇది పౌర్ణమి రోజు మనకు గ్రహణం వస్తుంది చంద్రగ్రహణంగా. రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటారు దీన్ని. మనకు కుంభరాశిలో సంచారం జరుగుతున్నటువంటి స్థితిలో శతభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రం ఒకటి మధ్యలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. మరి ఎఫెక్టివ్గా ఇద్దరికి పనిచేస్తుందా అంటే ఇద్దరికి పనిచేస్తుంది. రెండు నక్షత్రాలు శతభిష నక్షత్రం 4వ పాదము, పూర్వభద్ర నక్షత్రం 1వ పాదం. అంటే దాదాపు రెండింటి మధ్యలో సంధి మధ్యలో ఏదైతే ప్రవేశం అటేమో అయిపోయే సమయంలో వస్తుంది కాబట్టి రెండు నక్షత్రాలకి బాగా విపరీతమైన చంద్రగ్రహణం ఎఫెక్ట్ బాగా ఉంటుంది. అంటే కుంభరాశి ఆ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి అంటున్నారా? లేదంటే మామూలుగా ఆ నక్షత్రంలో జన్మించిన ఏ రాశి వాళ్ళైనా అంటున్నారా? ఆ రాశి వారికి ఖచ్చితంగా ఉన్నట్టే. ఇంకా ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, తర్వాత పూర్వభద్ర నక్షత్రం 4 పాదాలు. ఇంకా ఎఫెక్టివ్గా వీళ్ళకి బాగా పనిచేస్తుంది ధనిష్ట నక్షత్రం కూడా. ఎందుకంటే అధిదేవత ప్రత్యదేవతలను ఉంటాయమ్మా ప్రతి నక్షత్రానికి కూడా. ఆ నక్షత్రాదులన్నిటి కూడా అంటే ధనిష్ట మొదలుకొని ఉత్తరాభాద్ర వరకు ఎఫెక్టివ్ ఏరియా అని చెప్పచ్చు. ఈ 4 నక్షత్రాలకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చంద్రగ్రహణం అని. ఎవరికి పనిచేసిన తర్వాత కేంద్రాలు ఉంటాయి. కొన్ని కేంద్రాలు ఉన్నాయి. కేంద్రాలు అంటే కొన్ని రాసుల వారికి ఉంటాయి. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 రాసుల వారికి సంబంధించి. మనం ఇక్కడ మన గ్రహణానికి వస్తే కనుక రాహుగ్రస్త చంద్రగ్రహణం రాత్రి 9 గంటల కొంత పంచాంగంలోనేమో 58 రాశారు, కొన్ని పంచాంగంలో 46 రాశారు. ఏదున్నా మొత్తం మీద పావుదాకా 10 నుంచి ప్రారంభమైతే రాత్రి 1:26 వరకు ఉంది. అంటే దాదాపు చాలా పెద్దది, చాలా పెద్దది సంపూర్ణ చంద్రగ్రహణం ఇది. మొత్తం 3:30 గంటల సమయం ఉంటుంది. అయితే ఇటువంటి మహత్తరమైన పుణ్యకాలం కూడా చెప్పచ్చు. మంత్రోపదేశాలకు కానీ ఏదైనా మనం జపం చేసుకునే 10 రెట్లు ఫలితం వస్తుంది. గ్రహణ సమయంలో ఏదైనా మీరు ఒకసారి చేస్తే అది 10 రెట్ల ఫలితం వస్తుంది. ఇంకోటి ఈ నక్షత్రాదుల వాళ్ళు ముఖ్యంగా ఇందాక చెప్పిన నక్షత్రాదుల వారు ఖచ్చితంగా బింబాన్ని చూడకూడదు, చంద్రబ్రహ్మ దర్శనం చేసుకోకూడదు. అయితే ఈ చంద్రగ్రహణము మనకు వచ్చే సమయం ఏదైతే చెప్పాం కాబట్టి ఆ సమయానికి ముందర అంటే 9:40కి మనం ప్రారంభమవుతున్నాగా స్నానం చేయాలి. పట్టు స్నానం, విడుపు స్నానం అనేది. విడుపు స్నానం 1:26 తర్వాత విడుపు స్నానం. మరి ఈ నక్షత్రం ఎఫెక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ దానాది కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ రోజు మార్నింగ్ సూర్యోదయం తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే ఆ రాత్రి సమయంలో ఎవరు ఇవ్వడం కుదరదు కాబట్టి నెక్స్ట్ మర్నాడు మనకు రాహుగ్రస్తంగా ఉంది కాబట్టి రాహు సంబంధించిన గ్రహం కాబట్టి మినుములు గుండ్లు కానీ మినుములు కానీ ఎట్లయినా ఇవ్వచ్చు. అంటే పొట్టు లేకుండా. ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే పొట్టు లేని వాటికి తేడా ఏంటండి అంటే ఏదైనా ఒక దానం ఇస్తే ఆ దానం వాళ్ళు తీసుకున్న వాళ్ళు దాన్ని వినియోగించుకోవాలి. మీరు ఇప్పుడు ఇచ్చే దానం ఒకప్పుడు కాలంలో అయితే ఇసురుకునేవారు బ్రాహ్మణులు. ఇసురుకునేవారు, పప్పుని విసురుకొని దానికి ఏదన్నా ఆహార పదార్థంగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇసురుకునేటువంటి కెపాసిటీ ఎవరికి లేదు, ఓపికలు కూడా లేవు. పరిస్థితుల్లో లేవు ఇప్పుడు ఆ పరిస్థితిలో లేరు. ఎవరైనా రెడీమేడ్గా అన్ని పనులు అయిపోవాలనే పరిస్థితిలో ఉంది. కాబట్టి 1/4 కిలో మినుములు తీసుకొని ఒక మినుమ గుండ్లు 1 కేజీ అలా తీసుకొని ఇస్తే కనుక పావులో ఇబ్బంది ఏం లేదు. అది మెయిన్ శాస్త్ర ప్రమాణంగా పావు తీసుకుంటాము. కేజీ పదార్థాన్ని ఇస్తే వాడు వాడుకుంటారు. తర్వాత చంద్రగ్రస్తం కదా, చంద్రుడు బియ్యం 1 కేజీ బియ్యం ఇవ్వాలి. తర్వాత నెయ్యి, చిన్న ప్యాకెట్ నెయ్యి, అసలు అయితే కాంసపాత్ర అంటారు. కాంసపాత్ర, తామ్రపాత్ర. కాంసపాత్ర అంటే ఏదైనా కంచుకలో పోసి నెయ్యిని పోసి కరిగినటువంటి నెయ్యిని ఆ నెయ్యిలో ఈ చంద్రబింబము సర్పాన్ని పెట్టి పూజ చేసి దాని బింబాన్ని చూసి అప్పుడు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. ఇది శశాస్త్రీయమైనటువంటి చంద్రగ్రహణ దానం. ఇది ఇప్పుడు కాలంలో దానం ఎలా ఇస్తున్నారండి బయట అంటే నెయ్యి ప్యాకెట్ మామూలుగా ఇస్తున్నారు. అంటే తన ఒక బింబాన్ని చూడటం లేదు, బింబం చూడకుండా ఇవ్వట్లేదు, ప్యాకెట్గా ఇస్తున్నారు. సరే కొద్దో గొప్ప వాళ్ళు చేసే దానం ఫలితం అనేది ఉంటుంది దానికి కూడా. ఎందుకంటే ప్యాకెట్ అంటే కనీసం నెయ్యి దానం చేసేవాడు కూడా చాలా మంది ఉండరు. ధాన్యం ఇచ్చే సరిపోతుంది అనే పరిస్థితికి వచ్చింది. సరే ధాన్యము, నెయ్యి ప్లస్ పాత్ర, ఏదైనా ఒక పాత్ర,
తర్వాత చంద్రబింబం వెండిది, సర్పం వెండి బింబం, ఆ ఉమ్, 2 కలిపి ఉమ్, వీటికి ధాన్యం మీద పెట్టి అప్పుడు బ్రాహ్మడికి సదక్షిణాసహితంగా ఆ యొక్క దానం ఇవ్వాలి. ఉమ్, దీనికి పూర్వము అవకాశం ఉండేవారు, శక్తి ఉన్నవాళ్ళు శతభిష నక్షత్రం వాళ్ళు కానీ, పూర్వభాద్ర నక్షత్రం కానీ, ధనిష్ట నక్షత్రం కానీ, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు జపం చేసుకోవటం మంచిది. ఉమ్, అంటే నక్షత్ర జపం వాళ్ళ దగ్గరలో ఉన్న పురోహితులు పిలుచుకోవడము, వాళ్ళ ఆచార్యం బ్రహ్మలు ఎవరు ఉంటే వాళ్ళతోని జపం చేయించుకొని ఆ దానం ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ రోజు మీరు చెప్పినట్టుగా దానం ఎఫెక్ట్గా ఇంకా ఎక్కువ చేసుకునేవారు అయ్యండి, ఇది ఎఫెక్టివ్ ఎప్పటిదాకా ఉంటుంది అంటే మళ్ళీ గ్రహణం పట్టేదాకా ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఉమ్, ఎప్పుడైనా ఒక గ్రహణం పడితేనమ్మా మళ్ళీ ఇంకో గ్రహణం వచ్చేదాకా ఎఫెక్టివ్, అంటే మళ్ళీ చంద్రగ్రహణం వచ్చేదాకా వాళ్ళ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుందని అర్థం. ఓకే, ఒక గ్రహణము సంవత్సరం వరకు ప్రభావం చూపిస్తుంది. ఉమ్, అట్లాంటిది మళ్ళీ చంద్రగ్రహణం ఎప్పుడైతే వస్తుందో అప్పటి వరకు వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది అని అర్థం. ఉహుం. కాబట్టి ఇది మనకు అంటే అది భారతదేశంలో ఎలా అయినా పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరేనా? అంతేనమ్మా, పాజిటివ్ అండ్ నెగిటివ్ 2 విధాలుగా. ఇప్పుడు మనం ఓకే, ఏదైనా 2 మంచి చెడు 2 చూస్తాం కాబట్టి 2 అవును, ఫలితం ఉంటుంది, అలానే ఉంటుంది. ఉమ్, అయితే మధ్యలో ఎక్కడైనా మనకు అంతరిక్షంలో అయితే చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఒకటే. ఉమ్, ఎందుకంటే అంత భూచక్రం అంతా మనకు ఉండే ప్రపంచంలో కూడా సూర్యచంద్రులు ఒక్కసే. ఒక దగ్గర సూర్యోదయం అయితే ఇంకో దగ్గర సూర్యాస్తమయం అవుతుంది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎఫెక్టివ్గా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఆ విధంగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉమ్, మనకు కూడా గ్రహణం ఎవరైతే నక్షత్రాలు ఉంటే వాళ్ళకు కూడా అదే పనిచేస్తుంది. ఓకే, అయితే నక్షత్రం ఈ జపం చేసుకొని వాళ్ళు శక్తి లేని వాళ్ళు ఏం చేయాలండి, మరి మామూలుగా ఉండే ఉమ్, వాళ్ళు ఏం చేసుకోవాలి ఇంకా అంటే, మిగతా రాసుల వారికి కూడా ఉంటుంది కదా అంటే, ఉమ్, వాళ్ళు శుభ్రంగా దుర్గా సప్తశ్లోకి పారాయణం కానీ, ఖడ్గమాల స్తోత్రం కానీ మంచిగా స్నానం చేసుకొని దేవుడి దగ్గర దీపారాధన లాంటివి ఏవి చేయకుండా చేయాలి. ఓ, గమనించాల్సిన విషయం అందరూ కూడా ఏంటంటే ఇక్కడ దీపము ఎటువంటివి ఏవి అవసరం ఉండదు. కానీ అండి ఇప్పుడు సాయంకాలం దీపారాధన చేసే వాళ్ళు ఉంటారు. ఆ దీపం అలా వెలుగుతూ ఉంటుంది ఉన్- కదా! ఉంటే ఉంటే పర్వాలేదు, ఉమ్, మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఆ టైంలో దీపారాధన చేయవసరం లేదు. ఓకే, ఉంటే పర్వాలేదండి, దాన్ని మనం ఏదో ఆర్పడం ఇలాంటివి ఏం చేయకూడదు. ఉమ్, అది ఉన్నంత సేపు ఉంటుంది, అందులో మళ్ళీ నూనె నెయ్యి ఏం పోయకుండా అట్లే ఉంచాలి ఓకే, అంతే. ఉమ్, ఎప్పటి వరకు ఉంటే అంతవరకు ఉంచేసేసి స్తోత్ర పారాయణాలు, శక్తి ఉన్న వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రము. ఎందుకంటే పారాయణమైనా విన్నా సరిపోతుందంటారా? విన్నా సరిపోదు, రాహుగ్రస్తం కదా. అవును, అందుకని అమ్మవారి శక్తి ఉపాసన చేస్తే మంచిది. ఓకే, ఇక్కడ రాహుగ్రస్తం అంటే అమ్మవారి శక్తి దుర్గాదేవి ఉపాసన బాగా పనికొస్తుంది. తర్వాత కాలభైరవ అష్టకం. ఉమ్, ఈ కాలభైరవ అష్టకం దేనికండి ఇక్కడ అనంటే, శని వక్రగమనంలో ఉన్నాడు మనకు. అవును, శని వక్రగమనంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి ఎఫెక్ట్గా బాగా పనిచేస్తుందని చెప్పడం. అందుకని కాలభైరవ అష్టకం కానీ, విష్ణు ఉమ్, సహస్రనామం కానీ, తర్వాత 2 మంత్రోపదేశాలు ఉంటే మంత్రోపదేశం జపం చేస్తూనే ఉండొచ్చు అట్లానే, ఓకే, ఇబ్బంది లేకుండా. ఉమ్, మీరు అన్నట్టు శ్లోకాలు ఎవరికైనా రాకపోతే, తెలుగు చదవడం రాకపోతే వినడం మంచిది. అట్లా వింటూ గనక స్తోత్రం చేసి ఉమ్, సంఖ్య క్రమం పెట్టుకోండి. ఎంత? అక్కడ అయిపోగానే ఒక సంఖ్య పెట్టుకోండి. అట్లా 108 కానీ, 41 కానీ, 27 కానీ, అధమంగా 18. రాహు సంఖ్య 18 ఏది కాబట్టి చేసినా కూడా అంటే లలిత చేసినా విష్ణు చేసినా ఏం చేసినానా ఏ చేసినా దుర్గా సప్తశతి. సప్తశ్లోకి చేసిన 18, 27, 54, 108 ఓకే, లేదా 64 మధ్యలో, అంటే 54, 64 దేనికండి అని అంటే అరమాల కదా కదా అంటే ఉమ్, అది అమ్మవారి యోగిని దేవత కాబట్టి 64 అలా అని చెప్పి చేసుకోవచ్చు. కాలభైరవ అష్టకమైనా కూడా అంతే సంఖ్య. ఏదైనా సంఖ్య అంతే. ఓకే, ఈ సంఖ్య రాహుకి డినోట్ చేసే సంఖ్య 18 నుంచి మొదలు పెడుతున్నాను, అందుకనే ఉమ్, 18, 27, 54, 108 ఓకే, అలా క్రమంగా పెట్టుకుంటా చేసుకోవచ్చు. ఉమ్, ఇంకా ఈ రాహుగ్రహణం అంతా అయిన తర్వాత అభిషేకం చేసుకోవచ్చు శివుడికి. ఉమ్, అభిషేకం చేసుకుంటే కూడా గ్రహణ ఫలితం, ఏదన్నా గ్రహణానికి సంబంధించిన దోషాలు ఉంటే పూర్తిగా ఎట్లయినా బాగాలేదు కుంభరాశికి, ఉమ్. కాబట్టి గ్రహణ దోషం కూడా పోతుందని చెప్పొచ్చు అభిషేకం చేసుకుంటే కూడా. ఇప్పుడు గ్రహణానికి ముందరే కొన్ని గంటల ముందు నుంచే నియమాలు పాటించాలంటారు కదా! ఆహారం ఏ సమయం వరకల్లా ఫినిష్ చేసుకోవాలి ఏంటి? విడిచిన తర్వాత అంటే పొద్దున్న ఎట్లాగూ ఆ నైట్ ఎవరు శుభ్రం చేసుకోవడం అదంతా చేయరు కాబట్టి పొద్దున్న ఏ సమయం నుంచి చేసుకోవచ్చు? ఆహార నియమాలకు వచ్చేటప్పటికి కనీసంగా 4 గంటల బిఫోర్ మన ఇంట్లో మన యొక్క శరీరంలో ఏది ఉండకూడదు ఆహార పదార్థం. హ్మ్. అంటే అంతా కూడా ఆహారం అరిగిపోయి ఉండాలి. ఇది ప్రథమంగా 4 గంటలు బిఫోర్, అంటే సాయంత్రం 4 లోపల ఎక్కడివక్కడ అయిపోవాలి. హ్మ్. ఏ ద్రవ పదార్థాలకైతే సంబంధం లేదు. శుభ్రంగా కాఫీ, టిఫీ, జ్యూసు ఇట్లాంటివి ఎవరైనా తీసుకోవచ్చు. వాటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. అవి ద్రవ పదార్థాలకు ఇబ్బంది లేదు. కానీ విషతుల్యం అవుతుందని ఆహారం తీసుకోవద్దని చెప్పడం. ఓకే. విషతుల్యం అవుతుంది కాబట్టి హ్మ్. మన సూర్యాస్తమయం తర్వాత ఎవరు తినరు. అందుకని బిఫోరే 4:30 లోపల తినేసేస్తే మంచిది. ఓకే. ఎవరైనా మధ్యాహ్నం చేసేవాళ్ళు కావచ్చు, రాత్రి భుజించేవాళ్ళు కావచ్చు, హ్మ్. రాత్రి ద్రవాహారం తీసుకొని శయనించడం మంచిది. ఓకే. ద్రవాహారం అంటే మంచి ఘనంగా ఉండే ద్రవాహారం ఏంటో అవి తీసుకోవచ్చు. హ్మ్. చాలామంది వరకు మజ్జిగలో
గట్టి పదార్థాలు ఉంటాయి. మరి అసలు ఆసక్తిగా అనారోగ్యం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళు టాబ్లెట్లు వేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళైనా కూడా సుమారు 7 గంటలకల్లా అక్కడ 7 అయిందంటే గడియారంలో ఖచ్చితంగా తినేయాలి. ఇప్పుడు గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే డే సమయంలో అయితే వాళ్ళు బయటికి వెళ్ళకుండా ఒకే చోట కదలకుండా ఉండాలి. ఇవన్నీ పాటించాల్సి ఉంటుంది. మరి ఇది ఎట్లాగో నైట్ సమయమే కాబట్టి వాళ్ళు నిద్రిస్తే సరిపోతుందంటారా? అసలు నిద్రించకుండానే ఉండాలంటారా? ఏ రకంగా? అమ్మ నిద్రించినా కూడా ఇక్కడ శరీరాన్ని అటు ఇటు జరపకుండా ఉండాలి. కష్టం. అందుకని ఒకరు ఖచ్చితంగా చూస్తుండాల. ఎందుకండి అంటే అలా చేయటం వల్ల ఎప్పుడైతే శరీరం మీద ఏ శరీరం మీద ఎక్కడైతే మనం కాలు కానీ చెయ్యి కానీ పెడితే ఆ ముద్ర కానీ లేదా ఆ యొక్క బీజంలో ఉత్పత్తి అయ్యే సమయంలో అది అక్కడికి కొద్దిగా ఫార్మేషన్ కాకుండా ఉంటుందని, అంగవైకల్యం లాగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు మాత్రం ఒకటే విధానంగా నిద్రించే శయనించేది పెట్టుకోవాలి. అది మీరు గమనించి పక్కన ఎవరైనా కేరింగ్ ఉండేవాళ్ళు మీరు జరగాల్సి వచ్చినా కూడా అలా పట్టుకొని ఉండేట్టుగా ఉండాలి. అయితే వాళ్ళు జరిగితే మాత్రం ఒక అంగవైకల్యం కానీ లేదా రుగ్మతలు శరీర రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఖచ్చితంగా పాటించాలి. 3:30 గంటల సమయంలో వాళ్ళు ఇది 3:30 గంటల తర్వాత ఇంకా వాళ్ళ ఇష్టం. 1:30 తర్వాత లేచి కాస్త కాళ్ళు నిదానంగా ఆడించుకొని మళ్ళీ మామూలు విధానంగా పండుకోవచ్చు. ఈ విధానంగా స్త్రీ పురుషాదులు చెప్పిన విధానంగా అందరూ కూడా ఈ గ్రహణం ఈ యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో పట్టు స్నానం విడుపు స్నానం చేయొచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు ఇది చేస్తే చాలా మంచిది ఈ ఫలితాలు. తర్వాత ఈ రాహుగ్రస్తం కాబట్టి అందరూ మర్చిపోకుండా ఈ యొక్క దర్భలన్నీ కూడా అన్నింట్లో వేసుకోవటం, తాను వేసుకోవటం, తర్వాత ఇంటి పైన కూడా ఒకటి వేయచ్చు. శక్తిని కోల్పోకుండా దేవతాశక్తి కోల్పోకుండా ఉండడానికి దర్భలు వేస్తాం. అలా దర్భలు వేసి ప్రతి ఆహార పదార్థాల మీద కూడా అలా వేసుకోవడం వల్ల మనకు విషతుల్యం కాకుండా ఉంటాయి. ఈ విధంగా రాహుగ్రస్తం చంద్రగ్రహణం యొక్క విశేష అంశాలు. అయితే దీనిలో భారతదేశంలో మనకు సుమారుగా బాగా కనబడుతుంది కాబట్టి భారతీయులందరూ పాటించాలి. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అట్లనే మనకు పెసిఫిక్ మహాసముద్రము చిన్న చిన్న దీవుల్లో కనబడుతుంది. ఇక అంతే తప్ప ఇంకెక్కడగా పెద్దగా లేదు. ఇది ఈ దేశాల వాళ్ళు దీన్ని పాటించాలి. మన భారతీయులు ఎక్కడున్నా కూడా ఈ చంద్రగ్రహణాన్ని కనీసం వాళ్ళకు కనబడితే పాటించండి, కనబడకపోతే పాటించిన అవసరం లేదు. విధి విధానాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.